కేంద్ర ప్రభుత్వ సూచనతో హైదరాబాద్లో అలర్ట్ ప్రకటించారు పోలీసులు. నగరంలోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో, పర్యాటక ప్రాంతాలను చెకింగ్స్ చేస్తున్నారు పోలీసులు. సిటీలోని 3 కమిషనరేట్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఓల్డ్ సిటీలోని సున్నిత ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే తమకు తెలపాలని కోరారు పోలీసులు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తో గ్రేటర్ హైదరాబాద్ లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచే చెక్కింగ్ చేస్తున్నారు. రెండో రోజు కూడా నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీస్ గస్తీని ముమ్మరం చేశారు. నగరంలోని అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీ, వస్తువులను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి అందులోని వ్యక్తుల వివరాలను తెలుసుకుంటున్నారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌసుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు కార్గో సర్వీస్ సెంటర్లు, కొరియర్ కార్యాలయాలు, గిడ్డంగులను పరిశీలిస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, బాంబు స్క్వాడ్, స్నిపర్ డాగ్స్ తో చెకింగ్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో పెట్రోలింగ్ పెంచారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు సిఐఎస్ఎఫ్. ప్యాసింజర్లు ముందుగా రావాలని అడ్వైజరీ జారీ చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఓల్డ్ సిటీ, క్రౌడెడ్ మార్కెట్లు, పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. బాలాపూర్లో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు పోలీసులు.